మగవాళ్ళలో ఈ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందో ఆ ఇన్ఫెక్షన్ ని బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ అంటారు. బెలనైటిస్ అంటే ఓన్లీ ఈ స్కిన్ కి కనుక ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని బెలనైటిస్ అంటారు. ఈ స్కిన్ తో పాటు ఈ స్కిన్ కింద ఉన్న గ్లాండ్స్ స్కిన్ కి కూడా ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని బెలనోపోస్టైటిస్ అంటారు. ఎవరిలో అయితే బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ లాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో అటువంటి మగవాళ్ళు గనక ఈ ఇన్ఫెక్షన్స్ ని సరిగ్గా ట్రీట్మెంట్ చేపించుకోకుండా వాళ్ళ పార్ట్నర్ తో సెక్షువల్ గా కలిస్తే ఫిమేల్స్ కి ఈజీగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ లేకపోతే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది చాలా కామన్ గా జరిగింది. ఎందుకు అనంటే మగవాళ్ళలో ఈ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చినా అంత ఈజీగా యూరినరీ ఇన్ఫెక్షన్ లాగా మారదు. ఎందుకనంటే మగవాళ్ళకి ఈ పాస్ పోసుకునే ట్యూబ్ అనేది మినిమం 20 నుంచి 24 సెంటీమీటర్స్ ఉంటుంది. సో దానివల్ల ఈ బ్యాక్టీరియా అనేది ఇంత దూరం ట్రావెల్ చేసి బ్లాడర్ దాకా వెళ్ళదు కాబట్టి మగవాళ్ళకి స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన ఇన్ఫెక్షన్ అనేది ఓన్లీ స్కిన్ దగ్గరే ఉంటుంది. కానీ ఆడవాళ్ళలో ఈ యూరిన్ వచ్చే ట్యూబ్ జస్ట్ 4 సెంటీమీటర్స్ ఉంటుంది. సెక్షువల్ గా కలిసినప్పుడు ఒకవేళ మగవాళ్ళకి కనుక ఈ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ ఉండి ఆ ఇన్ఫెక్షన్ కనుక వెజైనల్ ఇన్ఫెక్షన్ లాగా వస్తే ఈజీగా ఇన్ఫెక్షన్ యూరినరీ బ్లాడర్ కి వెళ్ళిపోయింది. సో దానివల్ల ఆడవాళ్ళలో ఈజీగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేస్తాయి. సెక్షువల్ గా కలిసినప్పుడు స్కిన్ ఇన్ఫెక్షన్ కనుక ఉన్నట్లయితే మగవాళ్ళకి ఒక్కసారి కనుక ఆడవాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తే వాళ్ళు రిపీటెడ్ గా పాస్ పోసుకున్న మిగిలిపోయినట్లు ఉండటము లేదా పాస్ పోసుకున్న మళ్ళీ వెళ్లాల్సి రావటము, పాస్ లో మంట, వైట్ డిశ్చార్జ్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటారు ఆడవాళ్ళు.